సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను జరిగినటువంటి సుప్రీంకోర్టు హియరింగ్స్లో ఎన్టీఎఫ్ పైన స్పెషల్ నివేదిక కోరింది. అంటే మాకు అక్టోబర్ 14th లోపు ఎన్టీఎఫ్కి ఏంటంటే సబ్మిట్ చేయాలి మాకు రిపోర్ట్, ఇంటరిమ్ రిపోర్ట్ అనేది. అంటే ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అంటారు కదా సార్, ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారంటే? అంటే వాళ్ళు మానిటర్ చేయమన్నారు నేషనల్ టాస్క్ ఫోర్స్ని. అంటే జనరల్ బేస్డ్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, అదేవిధంగా హాస్పిటల్లో ఫెసిలిటీస్ మీద, హాస్పిటల్లో అస్సలు కలకత్తా ఆర్జేకర్ హాస్పిటల్లో ఎటువంటి ఇవి లేవు. అది ముఖ్యంగా ఒకటేమిటంటే ఆ లేడీస్ని, అంటే జెంట్స్తో పాటుగా లేడీస్ని వేయకుండా పోతే బెటర్. నైట్ టైమ్స్ అంటే లేడీ డాక్టర్ని నైట్ టైం పోస్టింగ్ చేయకుండా పోతే బెటర్గా ఉంటుందని ఎవరో సజెషన్ చేస్తే వాళ్ళది సేఫ్టీ కోసం. అది తప్పు. జనరల్ ఈక్వాలిటీ ఉండాలా, ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సరైనటువంటి ఇది ఫెసిలిటీసు, తర్వాత వాళ్ళకు సేఫ్టీ మెషర్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఆడవాళ్ళు రాత్రిపూట పనిచేయడానికి వీల్లేదని చేయడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది టాస్క్ ఫోర్స్కి. అంటే ఏమిటి ఎట్లా అంటే ఓపీడీల్లో కానీ ఐపీడీల్లో కానీ ఎవరైతే డాక్టర్లు ఫిమేల్స్ మేల్స్ పనిచేస్తున్నారో వాళ్ళకి సపరేట్గా రెస్ట్ రూమ్స్ ఉండాలా. ఆ రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా, ఆ రెస్ట్ రూమ్స్కి పోయే దారులు కానీ ఆ ఐపీడీలో ఓపీడీలో కానీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలా. ఇవన్నీ ఆఫ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి మానిటర్డ్. అది అయినా కూడా ఒక 3 months 6 months వరకు ఆ కెమెరాలో ఉండేటువంటి ఏమైతే రికార్డ్ అయిందో అదన్నీ కూడా ఉంచి పెట్టాలా. అదేవిధంగా ఈ కెమెరాలతో పాటుగా రెస్ట్ రూమ్స్లోకి పోయే దారి అంత శుభ్రంగా ఉండాలా. అదేవిధంగా లేడీస్ రెస్ట్ రూమ్ పెట్టారో అది సెక్యూర్డ్గా ఉండాలా, దానికి సెక్యూరిటీ సపరేట్గా ఉండాలా. ఇట్ షుడ్ బి మానిటర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బై కెమెరాస్ అని. సో ఈ విధంగా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్ ప్రకారం ఇప్పుడు పురోగతి ఏమీ లేదు, అసలు ఏమీ ఎక్కువగా చేయలేదు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్. ఈ సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత కూడా ఇంకా సరైన పద్ధతిలో అవన్నీ తీర్చిదిద్దలేదు. అవన్నీ తీర్చిదిద్దాలని చెప్పి తుషార్ని, అంటే సోలిసిటర్ జనరల్ని కోరారు. అదంతా కూడా వీళ్ళు చేసే జెండర్ బేస్డ్ క్రైమ్ లేకుండా ఉండడానికి సీసీ కెమెరాసు, ఆ తర్వాత రెస్ట్ రూమ్స్, ఓపీడీలో ఐపీడీలో డాక్టర్లు కూర్చోడానికి స్థలం లేదు, వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టాలా. అదేవిధంగా వాళ్లకు డాక్టర్లకి సెక్యూరిటీ పరంగా ఉండడానికి కొన్ని మెషర్స్ ఇచ్చారు. అది సరిగా ఇంతవరకు చేయలేదు. కొంతవరకు చేశారు, నాట్ టేకప్ ఇన్ ఏ లార్జ్ స్కేల్. అదంతా కూడా 14వ తేదీ లోపల కంప్లీట్ చేసి సుప్రీంకోర్టుకు తెలియపరచాలని చెప్పి చీఫ్ జస్టిస్ వారు చెప్పారు. దాన్ని తుషార్ మెహతా గారు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఈ డాక్టర్లు ఎవరైతే ఇంతవరకు రక్షణ లేకుండా పోయిందో దానికి కారణాలు ఏమిటి, ఆ రక్షణలు కల్పించాలంటే ఏం చేయాలి, దానికి ఏ విధంగా చేస్తే వీళ్ళకి ఫీమేల్స్కి రక్షణ ఉంటుంది, అంటే నిర్భయంగా రాత్రి వేళల్లో పనిచేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళు అంటే విజిబుల్గా, అంటే పండుకున్నప్పుడు అట్లా కాకుండా విజిబుల్గా ఉండే ప్లేసెస్లో ఎక్కడైతే ఉందో అది క్లియర్ కట్గా రికార్డ్ అయ్యే అన్ని నంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టి ఆ కెమెరాలను కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేసేటట్టు పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేసింది. దాని ప్రకారం ఎన్టీఎఫ్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి చేయిస్తుంది. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మాత్రం దీనిపైన తొందర చేయటం లేదు. దీనిపైన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసి చెప్పింది సోలిసిటర్ జనరల్కి, ఇట్ హ్యాస్ టు బి డన్. మీరు చెప్పిన ప్రోగ్రెస్ అంతా 14th లోపల మాకు తెలియపరచండి. 14th స్టేటస్ రిపోర్ట్తో పాటు ఇన్వెస్టిగేషన్లో ఇచ్చే స్టేటస్ రిపోర్ట్తో పాటుగా ఏమైతే మీరు దీని గురించి ఏమైతే అభివృద్ధి చెందిందో, ఏ విధంగా మీరు సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టారో అవన్నీ సుప్రీంకోర్టుకు చెప్పండి అని చెప్పారు. సో అదంతా నోట్ చేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి తుషార్ మెహతా గారు చెప్పారు. అంటే సార్ ఇప్పుడు ఎన్టీఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంది సార్? ఇది అంటే ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం
ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని నియమింపజేశారు, ఎక్స్పెషల్లీ ఈ కేసుకి. Yes. ఎందుకంటే ఈ కేసులో అంటే మహిళలకు సరైన సదుపాయాలు లేవు, అదేవిధంగా సీసీ ఫుటేజీలు లేవు, సిటీ కెమెరాలు లేవు. అంటే ముందు కేసులో సీసీ ఫుటేజెస్ ఎప్పుడు దొరకటం లేదు, చాలా కెమెరాస్ పనిచేయలేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని, అదే కాకుండా అమ్మాయి గదిలోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరు అనేది తెలియకుండా పోయింది. అప్పుడు రెస్ట్ రూమ్ లేక ఏదో కాన్ఫరెన్స్ హాల్లో పడుకుంది ఆ అమ్మాయి. సో అది చాలా తప్పు. ఆ అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నారు, ట్రైనీ ఉన్నారు, ఆమె పనిచేసి రాత్రి 2 గంటలు 3 గంటల వరకు అలసిపోయి ఓ 15 నిమిషాలు గంట రెస్ట్ తీసుకోవాలని అక్కడికి వస్తే ఆ టైంలో వీళ్ళు రేప్ చేసి మర్డర్ చేసినారు. సో అది ఆ విధంగా కాకుండా ఒక రెస్ట్ రూమ్ అంటే అండర్ సీసీ కెమెరాస్ ఉండాలా, దానికి భద్రత ఉండాలి. దాని ముందర ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ నియమించాలా, అక్కడ పకడ్బందీగా హూ ఎవర్ గోస్ ఇన్సైడ్ దే హ్యావ్ టు సైన్ ఇన్సైడ్, అట్లా కొన్ని సూచనలు చేశారు. ఆ ప్రకారంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని చేస్తుందా లేదా, అది చేయడానికి ఒక సూపర్వైజరీ ఆఫీసర్స్ ఉండాలి. కాబట్టి ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టారు. చూడాలి సార్, NTF అక్టోబర్ 14th లోపు ఏం నివేదిక ఇస్తుంది? అంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పింది కాబట్టి, Yes. సోలిసిటర్ జనరల్ కూడా ఒప్పుకున్నారు కాబట్టి డెఫినెట్గా మమతా బెనర్జీతోనో ఎవరితోనో చెప్పి రిక్వెస్ట్ చేసి లెటర్లు పంపించుంటారు. దాని ప్రకారం వాళ్ళు చేయాలా, చేయకపోతే ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. డెఫినెట్గా చేస్తారని అనుకుంటున్నాం. చేయకపోతే డెఫినెట్గా సుప్రీంకోర్టు విల్ టేక్ సీరియస్ కాగ్నిజెన్స్ ఓవర్ దట్. Thank you, sir.